వెల్కమ్ టు వర్డ్ ఎంటర్టైన్మెంట్స్. నేను వైష్ణవి. అబ్బా, బిగ్ బాస్ సీజన్ 9 మొదలవటానికి ఇంకా టైం ఉంది కదా అనుకుంటే ఇదిగో బిగ్ బాస్ టీం షాకుల మీద షాకులు ఇస్తూ సోషల్ మీడియాలో ముందే హంగామా స్టార్ట్ చేసేసింది. ఒక్కోసారి షో స్టార్ట్ అయ్యాకే ఊపొస్తుంది కదా, కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాకముందే ఆడియన్స్లో బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకో తెలుసా? మొదటి 3 రోజుల్లోనే ఎలిమినేషన్ ఉంటుందని టాక్. అసలు బిగ్ బాస్ షో అంటే వారం రోజులకి ఎలిమినేషన్, మెల్లిగా డ్రామా పెరుగుతూ ఎమోషన్స్, కాంట్రవర్సీలు అన్నీ నెమ్మదిగా వస్తాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా రౌండ్ 1 ఫైట్ అనేలా స్టార్ట్ చేయబోతున్నారన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇది విని చాలామందికి షాక్ అనిపిస్తుంది. మొదటి 3 రోజుల్లోనే ఎలిమినేషన్ అంటే హౌస్లోకి ఎవరైనా అడ్జస్ట్ అవ్వకముందే బయటకు వస్తారా? అదేంటి బాస్, ఇక్కడే బిగ్ బాస్ టీం ప్లాన్ ఉంది అనిపిస్తోంది. మొదటి 2 రోజుల్లోనే కంటెస్టెంట్ల బిహేవియర్ చూసి ఆడియన్స్ చేతే నామినేట్ చేయిస్తారట. వాళ్ళ మైండ్ గేమ్ స్ట్రాటజీ స్టార్ట్ అయ్యిందంటే ఇంకెంత రసవత్తరంగా ఉంటుంది. ఇంత త్వరగా ఎలిమినేట్ చేయటం అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసి వీక్ లిస్ట్ తొందరగా క్లియర్ చేయటమేనా? లేదా ఓపెనింగ్లోనే ఒక సాలిడ్ ట్విస్ట్ ఇచ్చి టీఆర్పీ క్రేజ్ పెంచాలన్న ఆలోచన? మరి బిగ్ బాస్ 9కి నాగార్జున గారు మళ్ళీ హోస్ట్ చేస్తున్నారంటే షో స్టైల్కి మాస్ టచ్ మాత్రం గ్యారంటీ. రణరంగం పేరుతో వచ్చిన ప్రోమో చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ కంటెస్టెంట్లు ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ సోషల్ మీడియాలో ఫేక్ లిస్టుల సందడి మామూలుగా లేదు. మీకు ఎవరు ఎంటర్ అవుతారో అని కామెంట్లో చెప్పండి. బిగ్ బాస్ 9 సెప్టెంబర్ 1st వీక్లో వస్తుంది. మరి మొదటి 3 రోజుల్లో ఎలిమినేషన్ ఉంటుందా? వదిలేసే ప్లేయర్ ఎవరవుతారో చూడాలి. బిగ్ బాస్ రణరంగం మొదలైపోతోంది, రెడీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.